జై శ్రీకృష్ణ. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలమైనది, విక్షోభమును కలుగజేయునది, బలవంతమైనది, దృఢమైనది కదా. కాబట్టి దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుట వలె ఎంతో కష్టమైనదని నేను తలుచుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుడితో చెప్పెను. మనస్సు నిశ్చలంగా ఉంటేనే యోగము సాధ్యపడుతుంది. కానీ మనస్సు మహాచంచలమైనది. మనస్సు శరీరాన్ని, ఇంద్రియాలను బాధ పెడుతూనే శాంతమైన హృదయమును తీవ్రముగా మధించుచున్నది. ఎలాగంటే క్షీరసాగరమును మందర పర్వతము మధించుచున్నట్లు ఇంకా చాలా జన్మలలోని జ్ఞాపకాలను, సంస్కారములను అది పోగు చేసుకుని బలంగా, దృఢంగా ఉన్నది. అందుకే మనస్సును నిగ్రహించుటకు సాధ్యపడటం లేదు. ఈ విధంగా అర్జునుడు మనస్సు యొక్క సామర్థ్యమును వర్ణించెను. మనస్సు ధ్యాన కాలంలో సాధకులను ముప్పు తిప్పలు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా శరీరమును, ఇంద్రియాలను, హృదయమును మనస్సు శాంతంగా ఉండనీయదు. ఒక్కొక్క విషయము మనిషిని ఎంతో బాధ పెడుతుంది, అశాంతిని కలుగజేస్తుంది. మళ్ళీ శాంతంగా ఉండే స్థితికి రావాలంటే ఎన్నో నెలలు కూడా పట్టవచ్చును. ఈ విధంగా మనస్సుకు ఉన్న శక్తిని గురించి అర్జునుడు అభివర్ణించి మనస్సును నిగ్రహించటం కష్టమని చెప్పి దానిని ఎలా స్వాధీనపరుచుకోవాలో ఉపాయమును చెప్పమని భగవానుని ప్రార్థించెను. జై శ్రీకృష్ణ.